హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనకి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇది ఎస్పెషల్లీ ఎవరైతే బీటెక్ ఎంటెక్ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే పే స్కేల్ కూడాను వీళ్ళకి పర్ యానం వచ్చేసరికి 4 lakhs టు అప్ టు 11 lakhs వరకు ఉందన్నమాట. సో ఇటువంటి మంచి అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు. సో ఆ నోటిఫికేషన్ గురించి వచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఇక్కడ చూసినట్లయితే సో ఈ వీడియోలో భాగంగా అసలు ఏ పోస్టులకు కానీ ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు, తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, శాలరీ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఇక్కడ చూసినట్లయితే ఈ పోస్టులు ఏంటంటే మేనేజర్, అదేవిధంగా ప్రాజెక్ట్ అసోసియేట్ అండ్ అదర్ పోస్టులకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులన్నీ కూడాను కంప్లీట్లీ టెక్నికల్ పోస్టులు అనమాట. నాన్ టెక్నికల్ అనేవి ఈ రిక్రూట్మెంట్లో లేవు. ఇది కంప్లీట్లీ టెక్నికల్కి సంబంధించినటువంటి పోస్టులు అనమాట. ఈ రిక్రూట్మెంట్లు అన్నీ కూడాను టోటల్గా 646 పోస్టులకు కాను ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఎవరైతే బీటెక్ ఆర్ బీఈ, ఎంఈ ఆర్ ఎంటెక్, ఎంసీఏ, ఎంఫిల్ ఆర్ పిహెచ్డి రిలవెంట్ డిసిప్లిన్లో కంప్లీట్ చేసి, అంటే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్లో ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఫీ అనేది కూడాను ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు. సో ఇటువంటి మంచి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. శాలరీ చూసినట్లయితే ఇక్కడ 4.4 LPA నుంచి 7.11 LPA వరకు వీరి యొక్క పే స్కేల్ శాలరీ అనేది ఉంటుందన్నమాట. పర్ యానం వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్, వాళ్ళకి ప్రీవియస్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు కోట్ చేసినటువంటి ఏవైతే ఈ LPAs ఉన్నాయో వీటి మధ్య అనేది వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని శాలరీ అనేది ఉంటుంది. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసరికి October 1st నుంచే మనకి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయింది. October 20వ తారీఖు లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎవరైతే పూణే పోస్టులకి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం 11th of October వరకు మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. ఈ 11th of October లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి హైదరాబాద్, పూణే, కోల్కతా, సో ఇలాగా మనకి వేరియస్ రీజియన్స్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఆ రీజియన్లో ఎన్నెన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి అనేది కూడా నేను చెప్తాను మీకు తర్వాత. సో ఈ విధంగా అయితే అప్లికేషన్ డేట్ అనేది October 1st నుంచి స్టార్ట్ అవుతుంది. October 20 లోపు మీరు ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే పూణే పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు 11th of October లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. క్లియర్. దీని తర్వాత ఏజ్ విషయానికి వస్తే 35 years లోపు అనేది ఉండాలి. అప్లికేషన్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇక్కడ సెంటర్ నేమ్ చూసినట్లయితే బెంగళూరులో 110 పోస్టులు అనేవి ఉన్నాయి, చెన్నైలో 105, హైదరాబాద్లో 65, కోల్కతాలో 6, ముంబైలో 12, నోయిడాలో 173, పూణేలో 99, అదేవిధంగా తిరువనంతపురంలో 54, గౌహతిలో 22 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. టోటల్గా ఇట్లా 600+ పైగా పోస్టులు అనేవి ఉన్నాయి. సో ఎవరైతే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని చెప్పాను కదా, సో ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎవరైతే రీచ్ అవుతారో కంపల్సరీగా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోండి. ఇది కంప్లీట్లీ కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. కాంట్రాక్ట్ బేసిస్ తోటి ఈ యొక్క పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది. 3 years ఆఫ్ టెన్యూర్ అని చెప్పేసి మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఈ విధంగా మీకు నచ్చినటువంటి రీజియన్లో మీరు ఈ ప్రాజెక్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మనకి సీడాక్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట. సో ఇది మనకి సీడాక్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను వీడియో కంటే ముందే మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందన్నమాట. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో నేను మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.